ऊर्ध्वरेखायोः अवस्थिरामघवद्भ्यस्तनुष् ఆత్మకూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ అధికారి 26 మంది అవుట్సోర్సింగ్ కార్మికులను ఆప్రాన్లు రెయిన్ కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శివకేశవ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం అందజేసే ఈహెచ్ఎస్, ఈపీఎఫ్, ఈఎస్ఐ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంతో అదనపు బస్సుల అవసరం పెరిగిందని, ఇందుకోసం 1500 కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. డీజిల్ ఖర్చులను తగ్గించేందుకు ఎలక్ట్రిక్, గ్యాస్ వాహనాల కొనుగోలుపై సంస్థ దృష్టి సారించిందన్నారు. 1350 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల కోసం కేంద్రం సబ్సిడీ మంజూరు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ప్రస్తుత ప్రభుత్వం దానిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, సంతోష్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా తీసి మరలా దాన్ని కూడా మనం ఉపయోగంలోకి వచ్చేటట్టుగా మొదలకూరు కానీ, బుచ్చిరెడ్డిపాలెం కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకురావడానికి కోసంగా ప్రయత్నం చేశాం. అవన్నీ కూడా కొత్త కృతులు అవుతున్నాం. ఒకవైపున ఇలా ఉంటే రెండో వైపున శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత సామాన్య ప్రయాణికులకి ఇంకా బస్సుల అవసరం ఎక్కువ ఉంది. అందుకని మా ఆర్టీసీ యాజమాన్యం 1500 బస్సులు కొనుగోలు చేయడానికి కోసంగా ప్రభుత్వం దానికి ప్రతిపాదన పెట్టింది. అవి త్వరలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అనుమతి వచ్చిన వెంటనే ఆ యొక్క అంటే ఈ మనకు సంబంధించినటువంటి బ్యాటరీ సిస్టమ్స్లో కానీ లేదా గ్యాస్లో కానీ అంటే డీజిల్ ఖర్చు తగ్గించుకొని మేము ఆ రకంగా బస్సులు కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో కూడా ఆర్టీసీ ఉంది. ఎందుకంటే మహిళల సంఖ్య పెరిగిన తర్వాత చాలా బస్ స్టాపుల్లో ప్రయాణికులకి బస్సు అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సో అది మా దృష్టికి వచ్చింది. దానికి